నేను అమ్మ. అన్నవరం నుంచి కాకినాడ బీచ్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అన్నవరం గుడి నుంచి మనం నడుచుకుంటూ అయినా రావచ్చు, లేదా ఆటో అయినా ఎక్కేసి రావచ్చు. మేమైతే నడుచుకుంటూనే వచ్చేసాము. సో కాకినాడ బస్ స్టాండ్కి వెళ్ళడానికి అన్నవరం బస్ స్టాండ్ దగ్గర ప్రజెంట్ ఉన్నామన్నమాట. సో కాకినాడది 5th ప్లాట్ఫామ్ దగ్గర వస్తుంది మనకి. అండ్ అమలాపురం జస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరని చెప్పి తీసానమాట. నార్మల్గా అయితే ఇంకా మనము ఆ బస్ స్టాండ్లో, కాకినాడ బస్ స్టాండ్లో దిగాక అక్కడ నుంచి ర్యాపిడో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా షేర్ ఆటో అయినా మాట్లాడుకోండి. మీకు అంతగా వాళ్ళతో బేరం ఆడటం రాదు అంటే ర్యాపిడో బుక్ చేసుకోవడం బెటర్. ఓకే. అండ్ వీలైతే అక్కడ ఉన్న వాళ్ళతోనే మీరు మాట్లాడుకోండి. మేమైతే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకున్నాం, వెళ్ళేసి కొంచెంసేపు ఉండి వస్తాము. సో అలా అని మాట్లాడుకున్నాము. 500 ఎంతనో అడిగాము. సో వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇదంతా బీచ్కి వెళ్ళాల్సిన మెయిన్ రోడ్ అనమాట. అన్ని ఫ్యాక్టరీసే ఉన్నాయి మ్యాక్సిమం ఇక్కడ అన్నీ. అండ్ ఒకటి ఏదో ప్లేది లాగా ఉన్నింది. అండ్ మొత్తానికైతే ఇక్కడ ఏం గ్రీనరీ అంతా ఏం కనపడలేదు బీచ్కి వెళ్ళేంత వరకు. అంత ట్రాఫిక్, వెహికల్స్ అవే ఉన్నాయి. అండ్ మొత్తానికైతే సాంగ్స్ వినుకుంటూ ఆటోలో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా ఇంకా బీచ్ రోడ్ అనమాట. ఇక్కడ వెహికల్స్ ఎక్కువగా కనపడలేదు. సో ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోయామనుకోండి, మనకి వచ్చేసి బీచ్ వస్తుంది. సో అది కాకినాడ బీచ్, కౌడా బీచ్ పార్క్ అంటారనమాట. సో ఇంకా ఫుల్ ఎండ ఉన్నింది. మా మమ్మీ వాళ్ళందరూ కొంచెంసేపు ఉండి వచ్చారు. కొంచెంసేపు అయినాక మరి ఆటోలోకి వెళ్ళిపోయినారు. మేము కొంచెంసేపు ఆడుకున్నాము. అండ్ స్వీట్ కార్న్ అనమాట అక్కడ. అండ్ నేనైతే చాలా రోజులు కాదు, చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళాను అనమాట బీచ్కి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, వెళ్తూ చెప్తాను చూడండి. నార్మల్గా 2019 అనుకుంటాను, డిగ్రీ సెకండ్ ఇయర్ టైంలో మెరీనా బీచ్కి వెళ్ళాను. అప్పుడు కొట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. వేరే వాళ్ళ కోసం వెళ్ళి వేరే వాళ్ళ అది ఒకరోజు చెప్తానులేండి స్టోరీ మొత్తం. రఫ్గా అయితే 2019లో కొట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇంకా లోపలికి వెళ్ళాక ఏమైనా రాద్దాము అనిపించింది. అక్కకి మ్యారేజ్ అయింది కదా, సో నేను మమ్మీ డాడీ ఒక్కటే ఉన్నాము అనిపించి నాకు ఇంకా ఆ 3 నేమ్స్ అనేది రాశాను. అండ్ బీచ్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఒక కాలు పెట్టి ఇంకొక కాలు పెట్టే లోపల ఇలా వాటర్ వచ్చేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫీల్ అవ్వాలనిపిస్తుంది. అలానే నేను ఫీల్ అయ్యాను. అండ్ మరీ అంత తీసి పడేసినట్టు లేదు, చాలా బాగుంది బీచ్ అయితే. అంత వైజాగ్ వెళ్ళలేని వాళ్ళు కాకినాడ దగ్గర ఉన్నారు అంటే మీరు కాకినాడ బీచ్కి రావడం బెటర్. బీచ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, అన్నవరం టెంపుల్కి వచ్చిన వాళ్ళు. అండ్ ఇంకా మా డాడీని అయితే పట్టుకోలేకపోయినాం, ఎవరు చిన్నపిల్లలు లేరు. సో మా డాడీనే చిన్నపిల్లలలాగా లోపలికి వెళ్ళిపోయినట్టు చూపిస్తాను చూడండి ఎక్కడున్నాడో. ఆ చివరిన లోపల లెఫ్ట్ సైడ్లో ఉన్నారనమాట. అయ్యో ఎంత పిలిచినా రాలేదు, ఆడుకుంటూనే ఉన్నాడు. సర్లే అని వదిలేసినాం మేము. ఏమంటే చాలా లోపలికి ఉన్నాడు కదా, నాకు మొన్నే ఇన్సిడెంట్ జరిగింది 2019 అట్లా అప్పుడు. సో అందుకని ఇంక ఎట్లా అట్లా మరి రిటర్న్ రమ్మని వచ్చాడు. కొంచెంసేపు నేను అక్క పీచ్ మిఠాయి ఉన్నింది. పీచ్ మిఠాయి కొనివన్నాను, కొనిచ్చారు బాగా. అండ్ రిటర్న్ వస్తున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు వరకు చూశాను ఉంటుందా ఉండదా అని చెప్పేసి, నాన్న నేను అమ్మ అని. అదైతే ఉన్నింది. హ్యాపీగా అనిపించింది. ఆడ వరకు వాటర్ రాకుండా ఉన్నింది. అండ్ ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇదంతా ఏదో అంతా వేసి పెట్టారు. ఇంత పెద్దగా గడ్డి అంటారు కదా, అది వేశారు. ఏంటప్ప ఇంత ఉందా అని చెప్పేసి, ఎలా స్టోర్ చేస్తున్నా చూడండి అసలుకి అనుకొని వచ్చాను. వాన పడింది అనుకోండి, అంతే ఏమో కదా ఇక్కడ. అండ్ వెళ్ళేదారిలో ఫుడ్ తీసుకోవాలి కదా, సో ట్రావెలింగ్ ఉంటుంది. అండ్ కాకినాడ స్వీట్స్ తీసుకోవాలి. సో దట్ ఇంకా ఈ బస్ స్టాండ్కి వెళ్ళే లోపలే మధ్యలో మనకి బిర్యానీ ఇది వస్తుంది. అప్పుడు నాన్ వెజ్ తినకూడదనో ఏదో ఉన్నింది. సో దట్ మేము నాన్ వెజ్ తినలేదు, నార్మల్ వెజ్తే తీసుకున్నాము. అండ్ స్వీట్ షాప్లో కానీ కోటయ్య స్వీట్ షాప్ అనుకుంటాను, అది కానీ చాలా బాగుంది. స్వీట్స్ ఒకటి ట్రై చేశాను.
బాగుంది. అండ్ ఆటో వాళ్ళు అయితే త్వరగా అండి త్వరగా అండి అని అడుగుతూనే ఉన్నారు. సో మ్యాక్సిమం మనకి ర్యాపిడోలో మీరు వెళ్ళొచ్చు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కష్టం. సో దట్ ఖచ్చితంగా ఆటో మాట్లాడుకుని వెళ్ళండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.